వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్ భవానీపురం పిఎస్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారం అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ కుటుంబంపై పోసాని కృష్ణమురళి సభ్య సమాజం తలదించుకునేలాగా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై బూతులు తిట్టిన వారికి మంచి పదవులు లభించాయని, గతంలో పోసానిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు స్పందించి పోసానిపై చర్యలు తీసుకోవాలంటున్న బాడిత శంకర్ తో మా సిటీ 24/7 ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో జనసేన నేతలు ఈరోజు భవానీపురం పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. జనసేన నాయకులు ఉన్నారు, దీనిపై వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ రోజున పోసాని కృష్ణమురళి ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే కాదు, కూటమి నేతలు అందరిపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కూడా అనేక విమర్శలు కూడా చేశారు. దీని మీద ఇప్పుడు మీరు ఏమని ఫిర్యాదు చేశారు? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో, సజ్జల గారి డైరెక్షన్లో వీరికి ఒక చైర్మన్ ఇచ్చి పోసాని మురళి అనే సినీ నటులకి ఆయన మళ్ళీ రైటర్ కూడా వారికి ఒక పదవి కట్టబెట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మీరు అనుచిత వాక్యాలు చేయాలని వాళ్ళు ఆర్డర్ ఇస్తే వీరు ఇష్టం వచ్చినట్టుగా, నోటికి ఇష్టం వచ్చినట్టుగా చిరంజీవి గారి ఫ్యామిలీని మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని మాట్లాడి, చంద్రబాబు గారి ఫ్యామిలీ మీద మాట్లాడి, లోకేష్ ఫ్యామిలీ గారి మీద మాట్లాడి, మరి ఇట్లాంటి వ్యక్తిని ఈ సమాజంలో ఏమీ చట్ట ప్రకారంగా ఏ చర్యలు తీసుకోకుండా ఉంటే యువత రేపు వచ్చే సమాజంలో ఈ యువత అంటే రాజకీయాల్లో ఉంటే ఇలా తిట్టాలనుకుంటా అని మెసేజ్ ఇచ్చేయి ఈ పోసాని మురళి. అందుకని ఈరోజు భవానీపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో కూడా కంప్లైంట్ చేశాం. ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకొని వారి మీద చర్యలు తీసుకోలేదు. అందుకనే చట్ట ప్రకారంగా ఏదైతే ఉందో ఈ వ్యాఖ్యలకి చట్టంలో ఏం చెబుతుందో ఆ చర్యలు తీసుకోవాలని కూడా మేము భవానీపురం పోలీస్ స్టేషన్లో సిఐ ఉమామహేశ్వర గారిని కోరాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని మీద మేము ఎఫ్ఐఆర్ అవగానే మళ్ళీ మీకు తెలియజేస్తాం. అంటే ఒక పోసాని కృష్ణమురళినే కాదండి, వైసీపీ నాయకులు అనేక మంది ఇటు కూటమి నేతల మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశారు. అయితే వీరందరి మీద కూడా ఫిర్యాదులు జరుగుతూనే ఉన్నాయి, వీరందరి మీద కూడా కంప్లైంట్లు అవుతున్నాయి. కానీ అరెస్టులు అవుతున్న వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, వేధిస్తున్నారు అని కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వేధించడం ఎక్కడా లేదు. చట్టంలో ఏది చెప్తే దాని ప్రకారమే. మేము అధికారం వచ్చిందనో వాళ్ళని అరెస్ట్ చేయాలనే కాదు. మీరు ఎవరిని టార్గెట్ చేసుకొని తిట్టారు? ఇంట్లో భార్యలను టార్గెట్ చేసుకొని తిడతారా ఎవరైనా? మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారా? ఈ కూటమి నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ ఏ రోజు తిడితే మీరు ఎఫ్ఐఆర్లు చేసుకోండి. గతంలో ఎప్పుడైనా తిట్టి మేము ఉంటే మీరైనా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఈ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని బూతులు పంచాంగం. అందుకని మేము ఒక శ్రీరెడ్డి ఏంటి, మురళీకృష్ణ ఏంటి, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది మంత్రులు, చైర్మన్లు ఇష్టం వచ్చినట్టుగా, నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు. అందుకని చట్టం ఏం చెప్తుందో ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పాం. ఇది పరిస్థితి. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలను చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని చెప్పి తాము కోరుకుంటున్నట్లుగా జనసేన నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ నానితోటి జర్నలిస్ట్ మహేష్, విజయవాడ నుంచి.